సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి జీడిపప్పును శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ సిద్ధం చేసింది. ఈ జీడిపప్పు లోడుతో ఉన్న గరుడ వాహనాన్ని పలాసలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చిన అవకాశం, మాకు ఇచ్చిన క్రియాంధ్రంలో మాకు ఈరోజు టీటీడీ టెండర్ మాకు దొరికింది. దాన్ని జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగ క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ ఉన్నాం. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు జరిగింది. టీటీడీకి బిడ్ ద్వారా మేము దాన్ని సెలెక్ట్ అవ్వడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా అతను మొత్తం వర్కర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచనను వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈరోజు మా స్టార్టింగ్ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రజలతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి దొరుకుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక్కడ నుంచి సప్లై చేయబోతున్నామని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా చాలా ఆనందంగా ఉంది.